హలో నమస్తే. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ముందుగా 'ఆంధ్రజ్యోతి' పేపర్‌లో వార్తలను చూద్దాం. బ్యానర్ ఐటము నిన్న యోగా డే సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం వచ్చిండు. దానికి సంబంధించిన బ్యానర్ ఐటం. ఆనంద యోగాంధ్ర అట. ఆనందం ఎవరికి? యోగాంధ్ర ఎవరికి? అంటే యోగాంధ్రనేమో ప్రజలకి, ఆనందమేమో చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి దక్కిందన్నట్టు కనపడుతుందాడ. ఇగో ఈడిచ్చారు. శభాష్ లోకేష్! యోగాంధ్ర సక్సెస్‌పై మోదీ ప్రశంస. ఇగో దీనికోసం ఈ ఈ ఇదంతా ఈ 1 మంత్, 2 మంత్స్ నుంచి శభాష్ లోకేష్ అనిపించడం కోసం చంద్రబాబు నాయుడు గారు తపన పడ్డాడు. మోడీ గారి దృష్టిలో లోకేష్‌ని పడేయాలి. లోకేష్ కూడా సమర్థవంతమైన నాయకత్వం, సమర్థవంతమైన నాయకుడే. సమర్థంగా ఈవెంట్‌ని హ్యాండిల్ చేయగలడు, పరిపాలన చేయగలడని ఒక ముద్ర ఎంచుకునే ప్రయత్నం అంటే మోడీ గారి దృష్టిలో పడే ప్రయత్నం జరుగుతుంది అనేది స్పష్టంగా అర్థమైంది. సరే యోగాంధ్ర ఈ యోగా డే అనేది ఇక్కడ కాదు ఇంకో దగ్గర ఏదో ఒక స్టేట్‌లో మోడీ గారు పోతారు, అటెండ్ అయితారు. అది యాజ్ యూజువల్‌గా ప్రతి సంవత్సరం జరిగేది. కానీ దీన్నొక ఇంటర్నేషనల్ స్థాయిలో ఒక పెద్ద ఈవెంట్‌గా ఇది వేరే వాళ్ళు చేయలేరు. ఇది అద్భుతం అనే విధంగా ఒక ఒలింపిక్స్ గేమ్స్ ఎట్లయితే జరిగితే ఉత్సాహం అంత సక్సెస్ అయింది. సూపర్ హిట్, సూపర్ సక్సెస్ అని వాస్తవంగా చేస్తాను. ఈ సూపర్ హిట్‌తోని గాని, ఈ సూపర్ సక్సెస్‌తో గాని ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏమొచ్చింది? రూ. 1 ప్రయోజనం. రూపాయి ప్రయోజనం రాకపోగా ఒక 60, 70 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రజల డబ్బు ఖర్చయింది. అది ఆంధ్రప్రదేశ్‌దే, కేంద్ర ప్రభుత్వంది, ఎవరిదైనా ప్రజల డబ్బే. 75,000 కోట్లు కేంద్రం ఖర్చు పెట్టిందని చంద్రబాబు గారు అంటున్నారు. ఇక్కడ ఒక 62 కోట్లు ఖర్చు పెట్టారని ఏపీ నుంచి ఒక చర్చ. సరే ఏది పెట్టినా, ఇది పెట్టినా, ఆళ్ళు పెట్టినా, ఎవరు పెట్టినా ప్రజలు కట్టే జీఎస్టీలో టాక్సుల రూపంలో వచ్చిన డబ్బుల్ని. ఏమొచ్చింది ప్రజలకి? ప్రజలకొచ్చింది ఏం లేదు గానీ చంద్రబాబు నాయుడు గారికి కొడుక్కి శబాష్ అనిపించుకోవడం మోడీతోని. ఆ శబాష్ అనిపించుకోవటం ఆయనకు అర్థమైంది. భవిష్యత్తులో ఏమైనా ముఖ్యమంత్రి చేయడానికి ప్రణాళిక అంటే ఎలివేషన్. నారా లోకేష్ గారికి ఎలివేషన్ చేయటానికి, నారా లోకేష్ గారికి ప్రచారం చేయటానికి, ఆయనకి అంటే ఆయన సమర్థతని నిరూపించటానికి ప్రజల డబ్బుతోని, ప్రజలతోనే చేయించే కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారనేది అర్థమైతుంది. ఆ మధ్యకాలంలో అమరావతి దానికొచ్చిండు రీఓపెనింగ్‌కి. దాని తర్వాత మోడీ గారిని పోయి కలిసిండు లోకేష్ గారు. దాని తర్వాత మళ్ళీ నిన్న ప్రశంస. ఈ ప్రశంసలు, ఈ శభాషులు దీనికోసం ఇన్ని కోట్ల రూపాయలు పెట్టి మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని నెల రోజుల నుంచి విశాఖపట్నంలో కేంద్రీకృతం చేసి ఏదో అద్భుతం చేసినట్టు చేస్తారు. చేయొచ్చు, యోగా డే చేయాలి, తప్పులేదు. కానీ దాన్ని ఒక వ్యక్తిగతంగా ఎజెండాగా తీసుకొని ఏదో అద్భుతం సాధించినట్టు, ఏదో ఇప్పుడు అక్కడ ఒక పోలవరం ప్రాజెక్టు కడితే ఒక శతాబ్ద కాలం ప్రజలకు ఉపయోగపడేది, రాష్ట్రానికి శాశ్వతంగా ఉపయోగపడే ఒక ప్రాజెక్ట్‌ని జాతికి అంకితం చేసినట్టు, లేకపోతే ఒక అమరావతి నిర్మిస్తే జాతికి అంకితం చేసినట్టు, ఇంకోటేదో ప్రాజెక్టు కడితే జాతికి అంకితం చేసినట్టు అంత ఎలివేషన్, అంత ప్రచారం అవసరం లేదు. కానీ అది జేశారు. ఇదంతా ఏందంటే ఈ ఈ ఈ మోదీ యోగాంధ్ర, ఆనంద యోగాంధ్ర గాని ఏది పెట్టినా పేరు ఇగో శభాష్ లోకేష్ అని మోడీ నోటి నుంచి లోకేష్‌ని చేసుకోవడానికి ఆ ఆనందమే దక్కింది తప్ప ప్రజలకేం ఆనందం దక్కల. ప్రజలకు ఆనందం దక్కాలంటే మోడీ గారు వచ్చి ఏమైనా అనౌన్స్ చేసి పోయిండా? రూపాయి అంటే రూపాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇగో ఈ నిధులిస్తున్నా అని చెప్పిండా? చెప్పలే. ఎట్లా ఆనందం అయ్యిద్ది? ప్రజలకి ఏ రకంగా ఆనందం అయ్యిద్ది? లేదా అమరావతికి ఇన్ని నిధులిస్తున్నా, పోలవరానికి ఇన్ని నిధులిస్తాను, లేదా కనీసం విశాఖపట్నానికి ఇన్ని నిధులిస్తున్నా, లేదంటే కనీసం విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయట్లేదు, దాన్ని ఆంధ్రప్రదేశ్‌కి ఉంచుతున్నాం అనే ఒక ప్రకటన. ఏది లేకుండా ఆనందం ఎట్లయిద్ది? ఆనంద యోగాంధ్ర ఆట ఒక్కరోజు యోగా చేస్తే ఆనందం అయిపోద్దా? ఇది మొత్తానికి ఈ శభాష్ కోసం ఈ తంటాలన్నీ పడ్డారు. 3,00,000 మందితో గిన్నిస్ రికార్డు విశాఖ వేదికగా యోగా డే సక్సెస్. ఆర్కే బీచ్ నుంచి భీమిలి దాకా బారులాట. యోగా చేసిన మోదీ, చంద్రబాబు, పవన్. నిర్వహణ తీరుకు ప్రధాని ఫిదా. రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మందికి పైగా యోగా. ఇది యోగా 2.0 చరిత్ర సృష్టించాం అంటుండు చంద్రబాబు నాయుడు గారు. ఇది మోడీ గారు ఫ్లైట్ వేసుకొని అక్కడి నుంచి వచ్చిండు బాబు, ఢిల్లీ నుంచి. ఢిల్లీ నుంచి వర్షా పోయి ఆడ నుంచి ఒక ప్రోగ్రామ్ చూసుకొని విశాఖపట్నం వచ్చిండు యోగా చేయటానికి. ఇప్పుడు మోడీ గారు వచ్చినా, మోడీ గారు రాకపోయినా యోగా చేయొచ్చు. పెద్ద అది ఏం చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ ఈవెంట్‌ని చేయొచ్చు. దాంట్లో కేవలం మోడీ గారిని పిలిచిందంటే శభాష్ అనిపించుకోవడానికి లోకేష్‌ని అనేదే కనపడుతుంది తప్ప ఇవి వేరే ఏం కనపడట్లే. రైట్. జగన్ వాహనానికే సింగయ్య బలైనట్టు చెప్తున్నారు. పోలీసుల వద్ద పక్కా వీడియో ఆధారాలున్నాయి. 1, 2 రోజుల్లో నిందితులు అరెస్ట్ చేస్తారట. జగన్ వాహనానికి మొన్న కాన్వాయ్ గుద్ది చనిపోయిండు సత్తెనపల్లిలో. జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ పైన పూలు చల్లటానికి పోతే ఒక అభిమానికి తగిలింది, యాక్సిడెంట్ అయింది. జగన్ కాన్వాయ్ కిందనే పడ్డాడని ఆంధ్రజ్యోతి, ఈనాడు చెప్తున్నాయి.
కానీ ఆ రోజే పోలీస్ డిపార్ట్మెంట్ అనౌన్స్ చేసి జగన్ వాహనం కాన్వాయ్‌లో ఉన్న వాహనం గుద్ది చనిపోలేదు. వేరే వాహనం దానికి సంబంధించిన నంబర్‌తో సహా వాళ్ళు ప్రకటించారు. కానీ 'ఆంధ్రజ్యోతి' ఈనాడు తపన పడతారు. లేదు లేదు జగన్ వాహనమే, జగనే దగ్గరుండి గుద్దిచ్చిండనే ఒక ఎలివేషన్, ఒక ప్రచారం చేసే కార్యక్రమంలో మళ్ళీ అలా సింగయ్య జగన్ వాహనం కిందనే పడ్డాడు బలైండు. పోలీసుల వద్ద పక్కా వీడియో ఆధారాలు ఉన్నాయట. మరి పక్కా వీడియో ఆధారాలుంటే ఇంకో పక్కా ఆఫీసరు బయటకొచ్చి అట్ట చెప్పిండు. ఆ పక్కా వీడియో ఆధారాలు ఎందుకు పక్కాగా బయట పెట్టట్లే? మరి ఆ వీడియోని ఏమైనా మార్ఫింగ్ చేస్తాండ్రా? వీడియోని అటు చేసి, ఇటు చేసి మరి ఈ 'ఆంధ్రజ్యోతి' ఈనాడు మాటలినో ఆ కథ ఏమైనా చేస్తాండ్రా? లేదు లేదు జగన్మోహన్ రెడ్డి వాహనం కిందనే ఉంది. ఆయనే దగ్గరుండి ఆయన జూషిండు, గుద్దిచ్చిండు అని చెప్పే కార్యక్రమం చేస్తారు. ఇది ఎంతవరకి ప్రజలు నమ్ముతారు? ఎందుకంటే అదే రోజు స్పాట్‌లో పోలీస్ డిపార్ట్మెంట్ అనౌన్స్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్‌కి దీనికి సంబంధం లేదని హైయర్ అఫీషియల్సే అనౌన్స్ చేశారు. కానీ దాన్ని ఏదో ఒక రకంగా మళ్ళీ అటు తిప్పి, ఇటు తిప్పి జగన్మోహన్ రెడ్డి కావాలని గుద్ది చంపించిండు అనే ఒక ఎలివేషనా మరేమో తెలవదు గానీ, వాహనానికే సింగయ్య బలైండు అని చెప్పి ఒక వార్తని. ఇంకోటి మహిళలు భారత్‌కు ఒంటరిగా వెళ్ళొద్దు. అత్యాచారాలు, హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి అని అమెరికా హెచ్చరించిందట. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు. భారతదేశానికి వెళ్ళొద్దు ఒంటరిగా, అత్యాచారాలు జరుగుతున్నాయని అనౌన్స్ చేసినట. మోడీ గారు దీనిపైన స్పందించాల. మోడీ గారు మౌన ఋషి లెక్క ఉంటాడు. ఇప్పుడు ఇజ్రాయెల్ పైన ఇప్పుడు అక్కడ గాజాలో కనీసం తినటానికి తిండి లేక పాపం మట్టిని, ఇసుక తిని బతుకుతున్నాడు. తినటానికి తిండి లేదు. ఆ పరిస్థితుల్లో ఇంకొక పక్క దేశం వచ్చి అమెరికా సహకారంతో విధ్వంసం చేస్తంటే, మనుషుల్ని పురుగుల కంటే హీనంగా చంపేస్తంటే కాలి కింద నలిపేసి, మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు తినటానికి తిండి లేక, తాగటానికి నీళ్ళు లేక చాలా తీవ్రమైన ఇబ్బంది పెడుతుంటే, ఈ భూమి మీద ఇక మనిషిగా పుట్టాక కనీసం మానవత్వం ఉన్న మనిషి అయితే స్పందించాల. కానీ స్పందించట్ల మోడీ గారు. అత్యంత శక్తివంతమైన ముఖ్యమంత్రి, అత్యంత అత్యంత శక్తివంతమైన ప్రధానమంత్రి, అత్యంత శక్తివంతమైన ఆదరణ ఉన్న ప్రధానమంత్రి ఈ ప్రపంచంలో అని చెప్పుకునే మోడీ గారు కనీసం స్పందించాలి గదా! సాటి దేశం, పక్క దేశం మన మన భూమి మీదనే మనతో పాటు మనుషులుగా ఉన్నరాళ్ళు. తినటానికి తిండి లేక ఇసుక బొక్కి బతుకుతున్నారట. నిన్న ఒక చిన్న పిల్లోడు మాట్లాడుతుంటే కంటెంట్ నీళ్ళొచ్చే పరిస్థితి. హృదయ విదారకంగా ఉంది. హృదయ విదారకమైన ఘటన కళ్ళ ముందు జరుగుతుంటే ప్రపంచం కళ్ళ ముందు ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ప్రధానమంత్రి, అత్యంత శక్తివంతమైన దేశం మంది, ప్రజాదరణ ఉన్న ప్రధానమంత్రి లాంటి ప్రధానమంత్రి దానిపైన ఒక 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 ఒపీనియన్ అయితే చెప్పాలిగా అభిప్రాయం. ఇది తప్పు లేదంటే ఇది రైటే. ఏదో ఒకటి చెప్పాలిగా. చెప్పలేని పరిస్థితి. అట్ ద సేమ్ టైమ్ మోడీని టార్గెట్ చేస్తూ ప్రధానమంత్రి మన అమెరికా అధ్యక్షుడు మన దేశాన్ని టార్గెట్ చేస్తూ నేనే యుద్ధాన్ని ఆపిన అని చెప్తుండే. ఇంకొక వైపు అమెరికా నిన్న ప్రకటించింది భారతదేశానికి అమెరికాకు సంబంధించిన మహిళలు ఒంటరిగా వెళ్ళొద్దు. ఇక్కడ అత్యాచారాలు జరుగుతున్నాయని చెప్పింది. జరుగుతున్నాయా? దీనిపైన కనీసం మోడీ గారు స్పందించాలిగా. ఇది తప్పు అని ఖండించాలి కదా! ఖండించలే. ఇది ఆ దేశం ప్రకటించిందట. లోక్‌సభ స్థానాలు అన్ని రాష్ట్రాల్లో 20% పెంపట డీలిమిటేషన్ చేస్తారు కదా! అంటే నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగిద్దని ఆ మధ్య తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పెద్ద ఎత్తున అభ్యంతరం చెప్పిండు. ఈ ఈ ప్రాసెస్ ఇట్లా కాదు. ఇది చేస్తే మాకు దక్షిణాదికి అన్యాయం జరిగింది. జనాభా ప్రాతిపదికన చేస్తే మేము కుటుంబ నియంత్రణ మీరిచ్చిన ఆదేశాన్ని పాటించి జనాభాను తగ్గించడం మీరేం పెంచారు అని. ఇంక అట్లా కాకుండా ఏం చేస్తారంటే ఉన్న స్థానమే 20%. దీనివల్ల ఎవరికీ అన్యాయం జరగదు. సీట్లు ఇప్పుడు ఉన్న దాని పేరు 20% పెరుగుతాయని ఒక వార్త. రానున్న పార్లమెంట్ ఎన్నికల కల్లా ఇది పెంచుతారట. నియోజకవర్గాలు పునర్వ్యవస్థీకరణ జరిగింది. మహిళలకి 33% రిజర్వేషన్లు. ఇంకోటి బీసీలకు కూడా చట్టసభల్లో రిజర్వేషన్లు. ఈ 3 అంశాలు ప్రధానంగా బీజేపీ రాబోయే లోక్‌సభ ఎన్నికలలో జమిలీ ఎన్నికల మరి ఏ ఎన్నికలు వచ్చినా అది తీసుకొని దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కి ఎజెండా లేకుండా, కాంగ్రెస్ స్పేస్ లేకుండా చేయాలని ఒక ప్లాన్‌లో ఉన్నట్టు అర్థమైంది. ఒకటి బీసీలకి చట్టసభల్లో రిజర్వేషను, మహిళలకి చట్టసభల్లో రిజర్వేషను, నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ, ఈ కులగణన. ఈ 4, 5 అంశాలను ప్రధానంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ టేక్ ఓవర్ చేయాలని చూస్తుందో వాటినే బీజేపీ చేస్తుంది. దాంతోనే 2026 కల్లా నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ వెంటనే గణన కాగానే స్టార్ట్ అవుతాడు. దళితుడిని కుర్చీ తీసేశారు. ఎస్వి వెటర్నరీ వర్సిటీ డైరీ విభాగాల వివాదం. నేలపై కూర్చొని అధ్యాపకుడి నిరసన. అసోసియేట్ డీను రవీందర్ రెడ్డిపై ఆరోపణలు. వీసీ జోక్యంతో సద్దుమణిగిన వివాదం. నేలపై కూర్చొని నిరసన తెలుపుతున్నారట అధ్యాపకుడు రవివర్మ. ఎస్సీ దళితుడని అక్కడున్న డీను రవీందర్ రెడ్డి అట.
కుర్చీలు లేకుండా చేసిండట ఆయన ఛాంబర్‌లో. మరి ఏమన్నా మామూలు అటెండర్ ఆయన? కాదు. అసోసియేట్ ప్రొఫెసరు. అసోసియేట్ ప్రొఫెసరు, పీహెచ్‌డీ చేసిన ఆయన, డాక్టరేట్ ఉన్నాయన అంత ఉన్నత విద్యావంతుడు పిల్లలకు పాఠాలు చెప్పే వ్యక్తికే ఈ రకమైన దళితుడు అనే డిస్క్రిమినేషన్ ఉంటే, వివక్ష ఉంటే, ఇక పేద ప్రజల సంగతి గ్రామాల్లో ఎట్లా ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. మనం ఆనంద యోగాంధ్ర ఉంది, మొత్తం పరవడెళ్తుంది, సంతోషంగా ఉన్నారు అని మనం చెప్పుకుంటున్నాం. మరి ఈ ఆనంద యోగాంధ్ర ఎక్కడుంది అనేది ఇగో ఇక్కడ కనపడుతుంది. ఆంధ్రజ్యోతి రాసింది మళ్ళా. సరే ఆంధ్రజ్యోతి రాయటంలో అర్థం వేరే ఉంది మళ్ళా. అక్కడ డీన్ ఏ కులం అనే దాన్ని బట్టి వార్త రాశారు వాళ్ళు. డీన్ రెడ్డి కాబట్టి నేను వార్త రాయాల. అదే డీన్ వేరే కమ్మో ఇంకోళ్ళు అనుకో వార్త రాదది. ఇది కరెక్టే కుర్చీ ఎందుకు దళితులకని అనే పరిస్థితుల్లో అట్లొచ్చే అర్థంగా వార్త రాస్తారు. సరే రాశారు సంతోషం. డీన్ రెడ్డి అయినప్పటికీ రాశారు. డీన్ రెడ్డి కమ్మ పక్కన పెడితే ఒక దళితుడిని అవమానపరచటం ఇక ఇంతకంటే దౌర్భాగ్యం, ఇంతకంటే మనం ఏ కాలంలోనో ఒక 100 సంవత్సరాలు వెనకున్నామా? అది కూడా మళ్ళా ప్రొఫెసరు. మామూలు వ్యక్తి కాదు. ఆ డీన్ ఎవరో ఆ డీన్ పైన కఠినమైన చర్యలు తీసుకోలేదు. సద్దుమణిగిందని వదిలేయద్దు. వీసీ ఇన్వాల్వ్‌మెంట్ కాటానో, రిజిస్ట్రార్ ఇన్వాల్వ్‌మెంట్ కాటానో సద్దుమణిగిందని వదిలేయకుండా ఆ డీన్ ఎవడైతే ఉండో ఆ డీన్‌ని అవసరమైతే క్రిమినల్ కేస్ పెట్టి లోపటేపియాలి. మరి ఇప్పుడు చూడాలి చంద్రబాబు నాయుడు గారును ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏం చేస్తారు? ఇది ఆంధ్రజ్యోతి. ఈనాడు చూద్దాం. సేమ్ ఉంటది. ఈనాడు, ఆంధ్రజ్యోతి ఒక 2, 3 అంశాలు సేమ్ ఉంటాయి. ఇక మనకది రోజు చూస్తూనే ఉంది. ఇప్పుడు ఆ శభాష్ ఉంది కదా! శభాష్ లోకేష్ అది ఉంటది. ఆ! ఆరోగ్యానికి యోగా అద్భుతం. ఆధునిక పరిశోధనలతో యోగాను పరిపుష్టం చేస్తున్న వైద్యం కోసం మన దేశం వచ్చేవారికి ప్రత్యేక ఆయుష్ ఈసాలు. స్థూలకాయం ప్రపంచానికి అతిపెద్ద సవాలు. దాన్ని అధిగమించాలి. విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారని చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లకు అభినందనలు. మంత్రి లోకేష్‌కు ప్రధాని ప్రత్యేక ప్రశంసలు. ఇగో దీనికోసం వీళ్ళ తపనంతా. ఈ ఆనంద యోగాంధ్ర, ఆ యోగాంధ్ర అని చెప్పేదేందంటే ఇగో సెంగయ్యను బలి తీసుకుంది జగన్ వాహనమే. అక్కడ ఉంటది, ఇక్కడ ఉంటది. ఇంక వేరే పేపర్‌లో ఉండదు. కేవలం ఆంధ్రజ్యోతి, ఈనాడులోనే ఉంటది. కనీసం పోలీసులు కూడా బయటకు వచ్చి చెప్పరు. సెంగయ్యను బలి తీసుకుంది జగన్మోహన్ రెడ్డి వాహనమే. మా దగ్గర వీడియో ఉందని ఆళ్ళు కూడా చెప్పరు. కానీ వీళ్ళు చెప్తారు ముందు. వీళ్ళకి వస్తది. ఎక్కడి నుంచి వద్దో గానీ వస్తది. ఈ ఈ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారో, లేకపోతే పవన్ కళ్యాణ్ గారో, లేకపోతే గవర్నమెంటో, లేకపోతే పోలీస్ డిపార్ట్‌మెంట్ కంటే ముందే వీళ్ళు చెప్పే కారణం ఏందంటే, ఈ తెలుగుదేశం పార్టీ నుంచి మరి ఆఫీస్ నుంచి ఏమన్నా లీకులు ఇచ్చి ఇగో మీరు ఇటు రాయండి తెల్లారి మేము ఆ యాంగిల్‌లో ఇన్వెస్టిగేషన్ చేసి ఏదో ఒక మార్ఫింగ్ చేస్తామని చెప్తారేం గానీ, ఫస్ట్ ఇక్కడి నుంచి వస్తది లీకు. దాని తర్వాత అదే ఈళ్ళేదైతే రాస్తారో అదే పోలీస్ డిపార్ట్‌మెంట్ చెప్తా ఉంటది. ఇక అదే జరుగుతుంది. వెలుగులోకి వచ్చిన వీడియో ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు ఉన్నతాధికారుల దృష్టికి విషయం. సెంగయ్యను బలి తీసుకుంది జగన్మోహనే. ఇప్పుడు అది కావాలి మెయిన్. 25 మంది పుష్కరాల్లో చనిపోతే 25 మందిని బలి తీసుకుంది ఎవరు అంటే నది అంటారు. పుష్కరాలు అంటారు. లేదంటే అక్కడ ఉన్న అధికారులు అంటారు. 6 టీటీడీ ఆధ్వర్యంలో ఇచ్చే టోకెన్ల కోసం వెళ్ళి బ్రహ్మోత్సవాలకు అదే మన వైకుంఠ ఏకాదశికి ఇచ్చే టోకెన్ల కోసం వెళ్ళి తొక్కిసలాట జరిగితే ఆ తప్పు ప్రభుత్వందో టీటీడీదో కాదు. ఇట్లా ఉంటదన్నట్టు. అంటే మనుషులు ప్రాణాలను బట్టి మనుషులు ఎంతమంది చనిపోయారో దాన్ని బట్టి కాదు. చనిపోయిన వ్యక్తి ఎవరు, ఆ సిట్యుయేషన్ ఎవరు దాన్ని బట్టి ఆంధ్రజ్యోతి, ఈనాడు వార్తలు రాతాయి. ఇక్కడ చనిపోయింది ఒక్కడైనా దీన్ని తప్పనిసరిగా తప్పే. అది ఏ వాహనం గుద్దినా జగన్మోహన్ రెడ్డి వాహనమా, లేకపోతే ఇంకోటి కాన్వాయ్‌లో లేని వాహనమా, చంపితే ఆ కుటుంబానికి ఇబ్బంది, ఆ కుటుంబాన్ని అనాథాలు చేసింది. వాళ్ళని తప్పనిసరిగా చట్ట ప్రకారం శిక్షించాల్సింది, వాళ్ళకి సాయం చేయాల్సిందే. దాంట్లో డౌట్ లేదు. కానీ ఇదే వార్త తప్పనిసరిగా ఉండాలి అన్ని పేపర్‌లో. కానీ ఈ వార్త ఈనాడు, ఆంధ్రజ్యోతి హైలైట్ చేస్తే 25 మంది చనిపోయిన రోజు హైలైట్ చేయవు. 6 తొక్కిసలాటలో చనిపోతే హైలైట్ చేయరు. ఇదనమాట గమ్మత్తు. ఇది కూడా ఏమన్నా నిజం ఉందా? నిజం లేదు. ఎందుకంటే అదే సెంగయ్య జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కింద పడి చనిపోలేదు. వేరే పర్సన్ వాహనం అది అని స్పష్టంగా ఎవరు చెప్పారు? పోలీస్ డిపార్ట్‌మెంట్ చెప్పింది. సంబంధిత అధికారి చెప్పిండు. పోలీస్ అధికారి. అయినా గానీ దాన్ని ఇడిదిప్పి అడిదిప్పి ఏదో చేయబోతున్నారు. ఇది జరుగుతుంది. ఇందులో కూడా శభాష్ లోకేష్ అని. ఇగో మంత్రి లోకేష్‌ని అభినందిస్తున్న ప్రధాని మోదీ. ఇక దీనికోసం అన్నట్టు ఈ తిప్పలంతా ఈ బాధ మొత్తం అధికార యంత్రాంగాన్ని 10, 15 రోజుల నుంచి 20 రోజుల నుంచి ఉరుకులు పెట్టించి, అడ్డు చెప్పించి, ఇటు పెట్టించి 25,000 మంది గిరిజన విద్యార్థులను పట్టుకొచ్చి వాళ్ళ తిండి లేక, మ్యాట్లు లేక, పడుకోవటానికి వసతి లేక, బాత్రూమ్ లేక రకరకాల ఇబ్బందులు. దీని వెనక ఈ ఆనంద యోగాంధ్ర వెనక, ఈ సక్సెస్ వెనక మోడీ గారికి కనపడదుగా మొత్తం. లోపాలు కనపడవు. ఎందుకంటే ఆయన ప్రధానమంత్రి కాబట్టి ఆయన కళ్ళకు కనిపించేది కేవలం పై షో పుట్టప్పే చూపుతారు. వెనకాల జరిగిన
ఇబ్బందులు, వెనకాల జరిగిన కష్టాలు, ప్రజలు ఎదుర్కొన్న కష్టాలు, విద్యార్థులు ఎదుర్కొన్న కష్టాలు తెలవదు. అనేక మందికి తినటానికి తిండి లేదు, తాగటానికి నీళ్ళు లేవు, వసతి లేదట, మ్యాట్లు లేవు, సరైన టాయిలెట్, వాష్‌రూమ్ వసతులు లేవు మహిళలకి, అమ్మాయిలకి. అట్లాంటి పరిస్థితుల్లో చాలా ఇబ్బందులు పడ్డాయని నిన్న ఇబ్బందులు పడ్డారని నిన్న సోషల్ మీడియాలో ఫుల్ వీడియోలు వైరల్ అయినాయి. అయన్నీ అట్లున్నా లేదు లేదు ఆనందమే అంటారు. ఆనందం ఎవరికంటే వాళ్ళకి కాదు. ఈ లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఆనందం ఉంది. ప్రజల డబ్బుతోని ఖర్చు పెట్టించి చేశారు కాబట్టి. ఇది ప్రజాశక్తి చూద్దాం. రాష్ట్ర ప్రజలను నిరాశపరిచింది ప్రధాని విశాఖ పర్యటనపై సిపిఎం పార్టీ చెబుతుంది. రాష్ట్ర ప్రజలను నిరాశపరిచింది. యెస్. రాష్ట్ర ప్రజల్ని నిరాశపరచొచ్చు కానీ చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని అయితే సంతోషపెట్టింది విశాఖపట్నంలో మోడీ గారి పర్యటన. ఎందుకంటే ప్రభుత్వం డబ్బులతోని వాళ్ళకి ప్రచారం వచ్చింది. వాళ్ళు శభాష్ అనిపించుకుండ్రు. వాళ్ళు ప్రశంసలు పొందారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మోడీ గారి ఆశీస్సులు, మోడీ గారి ప్రశంసలు పొందడం అంటే వాళ్ళకి ఇప్పుడు అద్భుతం ప్రస్తుతానికైతే. మరి ఇదే శభాషులు అన్న ప్రధానమంత్రి రేపు 2028, 29 వచ్చేటప్పటికి ఎన్నికలలో కలిసి పోటీ చేయకపోతే ఏమంటాడో చూడాలి. అప్పుడు చూడాలి. మనం గతంలో చూసినాం 2018 తర్వాత 19 ఎన్నికల్లో. ఇదే మోడీ అదే నోటితోని శభాష్ అంటడా, మరి అప్పుడు కూడా శభాష్ అంటే సంతోషం. ఇది మొత్తానికైతే నిరాశపరిచిందట. ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించి ఒక్క ప్రకటన చేయలేని నిధులకు సంబంధించి ఈవెన్ విశాఖపట్నంలో స్టీల్ ఫ్యాక్టరీ కార్మికులకి ఏమన్నా ఒక తీపి కబురు చెబుతారేమని అనుకున్నాం. దానికోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మోడీతోనే ఏమన్నా ప్రకటన చేపిచ్చే అవకాశం ఉంటుందేమో అనుకున్నాం. ఏం లేదు. ఒక ప్రకటన లేదు, మను లేదు. అసలు ఆయన విశాఖపట్నానికి వచ్చినా ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంది, ఇక్కడ ఒక స్టీల్ ఫ్యాక్టరీ ఉంది, ఇక్కడ సమస్యలు ఉన్నాయి, దాని మీద ఏమైనా మాట్లాడదాంలే. కేవలం ఒక ఈవెంట్ కోసం వచ్చినట్టే ఉంది తప్ప ఒక ప్రధానమంత్రి హోదాలో ఒక రాష్ట్రానికి వచ్చినా ఏమైనా ఇక్కడ సమస్యలు ఉంటాయా, ఆ సమస్యలు మనం వీళ్ళు చెప్పటం కానీ ఆయన వినటం కానీ ఏది లేదు. కేవలం యోగా చేయడానికి ఢిల్లీ నుంచి వచ్చిండు. ఇది అందుకే నిరాశపరిచిద్ది. మరి నిరాశపరచకపోతే ఏముంటుంది ఇది. దీనికి సంబంధించి 3 నెలల వ్యవధిలో 2 సార్లు విశాఖ సందర్శించిన ప్రధాని ఉక్కు విషయంలో దాటవేయడం దారుణమని విమర్శించారు. ప్రధాని సభలోనే ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించబోమని స్పష్టమైన ప్రకటన చేస్తారని నగర ప్రజలు, కార్మికులు ఆశించారని, కానీ అలా జరగలేదని వివరించారు. గతంలో ఏ ప్రధానమంత్రి రాష్ట్రానికి వచ్చినా ఆ ప్రాంత ప్రజల సమస్యలను ప్రస్తావించి నిర్దిష్టమైన హామీలు ఇవ్వడం ఒక చారిత్రాత్మక వాస్తవం అని తెలిపారు. మనిషి ఉభయకాయాలు మొదలు ప్రపంచ దేశాల మధ్య ఉద్రిక్తతల నివారణకు సైతం యోగా పరిష్కారం అనే రీతిలో ప్రధానమంత్రి ప్రసంగం సాగిందని విమర్శించారు. అమెరికా తరఫున ఇజ్రాయెల్ పెట్టరేగిపోయి గాజాలో చిన్న పిల్లలను సైతం చంపడం, ఇరాన్పై మారణ హోమం సాగిస్తున్నటువంటి అఘాయిత్యాలకు పాల్పడుతుంటే వాటిపై కిమ్మనకుండా ఇటువంటి హితబోధలు చేయడం దేశ ప్రజలను తప్పుదారి పట్టించేందుకే దోహదపడుతుందని పేర్కొన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ దుర్మార్గాలను ఖండించకుండా మౌనం వహించి యోగాతో శాంతి సమకూరుతుందని చెప్పడం మరో పెద్ద దుర్మార్గం అన్నారు. వాస్తవం ఇది. ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఇరాన్ పైన, గాజా పైన దాడి చేసి చిన్నపిల్లల్ని, మహిళల్ని, వృద్ధుల్ని, మనుషుల్ని పశువుల కంటే హీనంగా చంపేస్తుంటే, క్రూరంగా చంపేస్తుంటే, తినటానికి తిండి లేకుండా మట్టి తిని బతికే పరిస్థితి ఇస్తే శాంతి శాంతి అనే మోడీ గారు కనీసం ఒక శాంతి వచ్చినని చెప్పలేని పరిస్థితి. మరి ఇదే యోగా వాళ్ళు కూడా చేయమంటే శాంతి వస్తుందిగా, చెప్పరు. ఇదంతా చెబుతుంటూ మొత్తానికైతే ప్రజల్ని నిరాశపరిచిందట ఆంధ్రప్రభ. సాగర తీరం యోగాసన వైభవం, యోగాతో శాంతి, ప్రపంచ దేశాలను కలిపే ఒక శక్తి. యోగాంధ్ర అద్భుతం అని ప్రధానమంత్రి మోదీ చెప్పిండు. ప్రపంచ దేశాలను కలిపే శక్తి యోగాకుందట. మరి అక్కడ ఇజ్రాయెల్ను, ఇరాన్ కలిపితే అయిపోద్ది కదా, మంచి శాంతి నెలకొనిద్ది కదా. సూపర్ సక్సెస్ అయిందట. అంచనాలకు మించి స్పందన వచ్చిందట. చిన్నపాటి అపశృతి కూడా లేకుండా విజయవంతం. ఏర్పాట్లపై ప్రజల హర్షం, చంద్రబాబుకు ప్రశంసలు జల్లు. ఉల్లాసంగా, ఉత్సాహంగా సీఎం ప్రత్యేకంగా అభినందించిన మోదీ. కరటాల ధ్వనుల మధ్య మంత్రుల స్వాగతం. సూపర్ సక్సెస్ అయింది. మరి డబ్బులు పెట్టి, ప్రజలు డబ్బులు పెట్టి, వరద లెక్క పెట్టి, మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని తీసి ఆడ పెడితే సూపర్ సక్సెస్ కాదు ఏమైంది? ఏం సక్సెస్ అయింది? ప్రోగ్రామ్ సక్సెస్ అయితే ఉంది, రాష్ట్రానికి ఏమొచ్చింది? అది కదా. ఒక గంట సేపు యోగా చేయడానికి ఒక నెల, 2 నెలల నుంచి మొత్తం యంత్రాంగాన్ని ఆడ కేంద్రీకరించి చేసి సూపర్ సక్సెస్ అంటే మరి అది ఎట్లాంటి సక్సెస్ చూడాలా. మోదీకి కానుకగా గిన్నీస్ రికార్డు అట. నారా లోకేష్ను భుజం తట్టి ప్రశంసించాడు ప్రధానమంత్రి. విశాఖ డిక్లరేషన్ అట. గేమ్ చేంజర్గా యోగా. రోజు గంట పాటు యోగా చేయండి, మందులు ఖర్చు ఉండదు, ఆర్గానిక్ ఆహారం తీసుకుంటే ఆసుపత్రికి వెళ్లే పరిస్థితి రాదు. యోగాంధ్రకు అవకాశం ఇచ్చిన ప్రధానికి కృతజ్ఞతలు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు అభివృద్ధి వికేంద్రీకరణ. యోగాంధ్రను విజయవంతం చేసేందుకు సీఎం చంద్రబాబు అభినందనలు. విశాఖ డిక్లరేషన్ అని చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటే ఆ డిక్లరేషన్లో ఏమన్నా విశాఖపట్నానికి డబ్బులు వస్తాయంటే రావు, ఉట్టిటి మాటలే. మోడీ గారికి ఇట్లా మన షీపురు పెట్టి మనమే ఊడ్చుకొని దాన్ని ఏదో స్వచ్ఛ భారత్ అనడు.
మన డబ్బులు పెట్టి మనం అకౌంట్ మన ఆధార్ కార్డు మనం పెట్టి అకౌంట్ తీసుకుంటే జీరో అకౌంట్ పెట్టి జనధన్ అన్నాడు. ఇది అట్లే ఉంది. ఈ జనధన్ స్వచ్ఛ భారత్ లెక్కనే ఉంది. మన ఇల్లు మనం ఊడ్చుకోవట్లేదా? దాన్నేదో స్వచ్ఛ భారత్ నేనే వచ్చి మొత్తం శుభ్రం చేసినా, అంతకుముందు శుభ్రమే తెలవదన్నట్టు. ఇక యోగా నేనే వచ్చి చేసినా. కాబట్టి ఈ విశాఖ డిక్లరేషన్ అట యోగాకి. మందుల ఖర్చు తగ్గిద్ది. రోజు ఒక గంట సేపు యోగా చేయండి మంచిదే తగ్గిద్ది. తర్వాత ఆర్గానిక్ ఫుడ్ తీసుకోండి అంటుండు. అంటే నేనైతే ఉన్న మెడికల్ కాలేజీని అమ్మేస్తా గానీ ప్రైవేట్ వాళ్ళకి. మీరు యోగా చేసుకొని బతకండి. ఇక హాస్పిటల్‌లో పోకండి అని చెప్తుండు. అదే విశాఖ డిక్లరేషన్. రైట్. పాత పొరపాట్ల సంక్షేమానికి అగచాట్లయినాడు. అధికారుల తప్పిదాలు, లబ్ధిదారులకు శాపాలు. రీసర్వేల పుణ్యమాని అందరికీ తల్లికి వందనం. గతంలో అస్తవ్యస్తంగా రికార్డుల నిర్వహణ ఫలితంగా నిజమైన అర్హులకు అడుగడుగున ఇబ్బందులు. లేని భూములు ఉన్నట్లుగా పేదల పేరు మీద నమోదు. దీంతో వేలాది మంది తల్లులకు అందని సంక్షేమ ఫలాలు. అన్నదాత సుఖీభావ పథకానికి వెంటాడుతున్న ఇబ్బందులు. రైతుల్లో ఎప్పటి నుంచో గుబులు. తల్లికి వందనం కోసం ఈ నెల 30 వరకు మరో అవకాశం. బాధితులకు అండగా నిలుస్తున్న కూటమి ప్రభుత్వం. పాత పొరపాట్ల వల్ల సంక్షేమానికి అగచాట్లాట. తల్లికి వందనం విషయంలో చాలామంది తల్లులకి ఒక్కొక్క తల్లికే 30 మంది 40 మంది పిల్లలు ఉన్నట్టు వచ్చింది. కొంతమంది తల్లులకు పాపం అర్హులు ఉన్నా కానీ భూమి ఉందని మీకు అనర్హులుగా ప్రకటిస్తున్నాం అని చెప్పి వాళ్ళకి తల్లికి వందనాలు. వాళ్ళకి ఒక సెంటు భూమి లేకపోయినా 20 ఎకరాలు 15 ఎకరాలు భూమి ఉన్నట్టు రికార్డులో చూపిస్తుందట. వాళ్ళకే అర్థం కాదు ఈ భూమి ఎక్కడి నుంచి వచ్చింది, ఈ కథ ఏందని. దానివల్ల చాలామంది పాపం ఆ స్కీములకి దూరం అవుతున్నారట. అన్నదాత సుఖీభావలో కూడా అదే పరిస్థితి. జూన్ 20 నుంచి ఇస్తున్నారు. ఈ యోగా డే వల్ల అది మరుగున పడదు. ఈ 2 స్కీములకి ప్రధానంగా ఈ టెక్నికల్ ఇష్యూస్ వల్ల, సాఫ్ట్‌వేర్ ఇష్యూస్ వల్ల భూమి లేనోళ్ళకి ఉన్నట్టు, ఉన్నోళ్ళకి లేనట్టు రకరకాల ఇబ్బందులతోని అర్హులేమో అనర్హులైతుండ్రు, అనర్హులేమో అర్హులైతుండ్రు. ఈ ఇబ్బందిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా కూర్చొని డిస్కస్ చేయాలి అధికారులతోని. ఏం చేయాలని. లేదంటే పాపం వాళ్ళ ఆఫీసుల చుట్టూ తిరుగుతా ఉన్నారు. వాళ్ళని పట్టించుకుంటోడు లేడు, వినేటోడు లేడు, వాళ్ళ బాధ చెప్పేటోడు లేడు. రైట్. ఇది అందరూ సాక్షి పేపర్. ప్రపంచాన్ని యోగా ఏకం చేసింది. జీవన విధానంలో యోగా అద్భుత అంతర్భాగం. అంతరిక్షంలోనూ యోగా చేయడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఆయుర్వేదం, వైద్యం, యోగాభ్యాసానికి ఈ ఆయుష్ వీసా సౌకర్యం. యోగాంధ్ర అభియాన్లో ప్రధాని మోదీ చెప్తుండు. ప్రపంచాన్ని యోగా ఏకం చేసిందంటాడు మోడీ గారు విశాఖపట్నం వచ్చి. మరి ప్రపంచాన్ని యోగా ఏకం చేస్తే ఇజ్రాయెల్ పోయి ఇరాన్ పైన దాడి చేసి తినటానికి తిండి, తాగటానికి నీళ్లు, ఉండటానికి ఇల్లు లేకుండా చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? మరి ఈ యోగా ప్రపంచాన్ని ఎందుకు ఏకం చేయాలి? ఇవన్నీ మాటలకు పనికొస్తాయి. నిజంగానే ప్రపంచాన్ని ఏకం చేస్తే పహల్గామ్ దాడి ఎట జరిగింది మన పైన? యోగానే ప్రపంచాన్ని ఏకం చేస్తే పహల్గామ్ దాడి వచ్చి 26 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఎట్లా పెట్టుకున్నారు? ఆ 26 మందిని పొట్టన పెట్టుకున్నాక నేనేదో మనోళ్ళు పోయి మళ్ళా యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆ యుద్ధం అన్ఎక్స్‌పెక్టెడ్‌గా ఎందుకు ఆగింది? ఇంతవరకు సమాధానం లేదు, ఇంతవరకు మాట లేదు. మరి ప్రపంచాన్ని ఏకం చేద్దాం అంటున్నాం. నాకు తెలియకుండానే నా పేరు రిజిస్ట్రేషన్ అయింది యోగాంధ్రలో అని చెప్పి సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు చెబుతున్నాడు. ఆయన తెలవకుండా ఆయన పేరు రిజిస్ట్రేషన్ అయిందట. దానికి మెసేజ్ కూడా వచ్చిందట ఆయనకి. ఇంకోళ్ళకైతే అసలు చనిపోయిన ఎప్పుడో 10 ఏళ్ల కింద చనిపోయిన మనిషికి కూడా మెసేజ్ వచ్చిందట. చిన్న చిన్న పిల్లలకు 3-4 ఏళ్ల పిల్లలకి వాళ్ళకి తెలవను కూడా తెలియదు యోగా అంటే ఏందో. వాళ్ళకు కూడా నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకున్నావు సంతోషం, రండి యోగాకి వస్తానికి రిజిస్ట్రేషన్ చేసుకున్నందుకు సంతోషం అని చెప్పి మెసేజ్లు వస్తున్నాయి. అంటే మరి ఇది దీని వెనక ఎంత డోల్ ఉంది? ఈ రిజిస్ట్రేషన్ల సంఖ్య చూపించి ఇన్ని లక్షల మంది పాల్గొన్నారు, అన్ని లక్షల మంది పాల్గొన్నారు అంటున్నారు గవర్నమెంట్. మరి ఈ లక్షలలో వి శ్రీనివాసరావు గారు నేను రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటున్న సిపిఎం పార్టీ రాష్ట్రానికి కార్యదర్శి ఆయన. మరి ఆయన పేరే వచ్చిందంటే అట్లా ఎంతమందికి వచ్చి ఉండొచ్చు, కొంతమంది చూసుకోకపోవచ్చు కూడా మెసేజ్లు. ఇది ఏందో వచ్చింది లేని వదిలేస్తారు. మరి అట్లా ఎన్ని లక్షల మంది ఉన్నారు? ఈ లక్షల వెనకున్న కథ ఏంటి? ఇది ఒక వార్త. ఫీజులు కట్టలేదని ఫలితాలు ఎలా ఆపుతారని ఆచార్య నాగర్ యూనివర్సిటీ తీరుపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. స్వయంగా హాజరై ఎవరైనా ఇవ్వాలని రిజిస్ట్రార్కి ఆదేశం. తమ విద్యార్థులు పరీక్షల ఫలితాలు వెల్లడించకపోవడంపై పలు డిగ్రీ కాలేజీలు పిటిషన్. డిగ్రీ కాలేజీలలో ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదు. పిల్లలు ఏమో కాలేజీకి ఫీజు పే చేయలే, కాలేజీ వాళ్ళు యూనివర్సిటీకి ఫీజు పే చేయలే. ఫీజు పే చేయని యూనివర్సిటీ ఎగ్జామ్ రాసిన రిజల్ట్ని ఆపిందట. వాళ్ళు హైకోర్టుకు పోయారు. అంటే మన ప్రభుత్వాలు ఆనంద యోగాంధ్ర ఉంది, అభివృద్ధి యోగాంధ్ర ఉంది, విజనరీ అంత సంతోషంగా ఉంది, అయిపోయింది, వికసిత్ ఆంధ్రప్రదేశ్ అంటున్నారు. ఎక్కడ వికసిత్? ఫీజులు కట్టక పిల్లలు రిజల్ట్ ఇవ్వలేని పరిస్థితిలో మనం ఉన్నాం. దాని గురించి మాట్లాడేటోడు లేడు. ఇది నేను హైకోర్టు చెప్పిందట ఎన్జీ రంగా యూనివర్సిటీకి, మీరు వచ్చి ఎవరనియండి స్వయంగా హాజరయ్యని. రైట్. ఇగో నాకు తెలియకుండా నా పేరు రిజిస్ట్రేషన్ అయిందనేది బోగస్ రిజిస్ట్రేషన్లతో ప్రజాధనం వృధా చేశారు
అని చెప్పి శ్రీనివాసరావు తాను యోగాంధ్ర 2025 కార్యక్రమానికి పేరు నమోదు చేసుకోకపోయినా తాను నమోదు చేసుకున్నట్టు తన ఫోన్కి మెసేజ్ వచ్చిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ప్రకటనలు తెలిపారు. యోగాంధ్ర కార్యక్రమానికి కోట్లలో రిజిస్ట్రేషన్లు అయ్యాయని కూటమి ప్రభుత్వం చెబుతుందని, అందులో ఇలాంటి బోగస్ రిజిస్ట్రేషన్లు చాలానే ఉండి ఉంటాయని అనుమానం వ్యక్తం చేశారు. ఈ మాదిరి బోగస్ రిజిస్ట్రేషన్లు చేసి కోట్ల ప్రజాదాన్ని ప్రభుత్వం ఎందుకు వృధా చేయాలని శ్రీనివాసరావు ప్రశ్నించారు. పిల్లల పేరుతో కూడా వచ్చినాయట. ఇగో ఇక్కడ వచ్చింది. శ్రీ గౌరవనీయులైన భార్గవ్ గారికి మీరు యోగాంధ్ర 2025 కార్యక్రమంలో పాల్గొనాలన్న ఆసక్తికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. మీ యోగాంధ్ర నమోదు సంఖ్య ఇది అని చెప్పి వచ్చింది. ఇట్లా గౌరవనీయులైన ఇంకోళ్ళట. ఇట్లా చిన్నపిల్లలకి, వృద్ధులకి, చనిపోయిన 3 ఏళ్ల క్రితం చచ్చిపోయిండట ఆయన. చనిపోయినా కానీ వచ్చిందట శ్రీ సత్యసాయి జిల్లాలో. ఇగో ఇట్లుంది ఆ రిజిస్ట్రేషన్ల ఖాతా ఇడ్డొల్ల. రాత్రంతా జాగారం, పగలంతా ఉపవాసం. యోగాసనాలు వేసేందుకు వచ్చిన వారికి అడుగడుగున కష్టాలే. అర్ధరాత్రి 12 గంటలకే బస్సులో తరలింపు, ఉదయం 12 గంటల వరకు తిప్పలే. యోగా మ్యాట్ల కోసం ఘర్షణలు, మ్యాట్ కోసం గొడవపడుతున్న మహిళలు. ఆహారం ఎక్కడ, కాలకృత్యాలకు కష్టాలే. మహిళలను పట్టుకొచ్చారట, ఆడ వదిలేశారు. వాళ్ళు సరైన బాత్రూమ్ వస్తలేదు, పడుకోవడానికి వస్తలేదు, తిండి లేదు, తిప్పలు లేదు, నీళ్ళు లేవు. రాత్రంతా జాగారం చేశారు, పగలంతా ఉపవాసం పెట్టి పంపించారట. ఇది గ్రాండ్ సక్సెస్. మెగా డే గ్రాండ్ సక్సెస్ అంటే ఇది అనమాట. ఇది రానిరా బయటికి. ఇది తెరచాటే వారం. ఈ తెరచాటే వారం రాకుండా ఎక్కడికక్కడ సోషల్ మీడియాలో ప్రచారం, వాళ్ళ మీడియాలో, సొంత మీడియాలో ప్రచారం, ఓహో ఆహా అని అద్భుతం అయిపోయిందని చెప్పుకునే కార్యక్రమం తప్ప నిజంగానే జనాలు అయితే చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితి అట. రైట్. దిశ పేపర్ యోగాంధ్ర సూపర్ హిట్ అయిందట. 2 గిన్నీస్ రికార్డులు నెలకొల్పడం సంతోషం. ఈ హిట్ అనుకున్న విషాదాలు చెప్పండి. తిండి లేక, కాలకృత్యాలకు బాత్రూమ్ లేక మహిళలు పడ్డ ఇబ్బందులు కూడా చెప్పాలి పాపం. అది కూడా చేస్తే బాగుంటుంది. గిన్నీస్ బుక్లో ఒక 2 అవార్డులు వచ్చినాయట. మానసిక ప్రశాంతతకు యోగా సాయము. మాజీ సీఎం వైఎస్ జగన్ ట్వీట్. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిండట వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 2029 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ అమలు చేస్తాం. డీలిమిటేషన్తో ఎవరికి అన్యాయం జరగదు. ఈ అంశంపై అసెంబ్లీ ఎన్నికల కోసమే డీఎంకే డ్రామా. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెబుతుంటూ మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచడానికి కట్టుబడి ఉన్నాం. 2029 సార్వత్రిక ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్లు అమలవుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పిండు. డీలిమిటేషన్ ఒకవేళ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ చేసినా కానీ ఏ రాష్ట్రానికి ఎవరికి అన్యాయం జరగకుండా చేస్తాం. ఇది తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిను రాబోయే అసెంబ్లీ ఎన్నికలు వాళ్ళ రాష్ట్రంలో ఉన్నాయి కాబట్టి ఆ రాష్ట్రంలో సెంటిమెంట్ కోసం తప్ప అందులో ఏం లేదు అని చెప్తుండు. కేంద్రం కూడా ప్రతి రాష్ట్రానికి ఉన్న మెంబర్షిప్లో ఉన్న అసెంబ్లీ స్థానాలపైన 20% పెంచుతూ అని ఒక హామీ ఇచ్చింది. అట్లా గట్టి చేస్తే నిజంగా అన్యాయం జరగదు. మహిళా రిజర్వేషన్లు కూడా పెడతామని చెప్తుంది. రైట్. ఇది ఒక వార్త దిశకు సంబంధించి. ఎస్, ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.